నీతి నుండి ఏం చేస్తారు? పవిత్రపరుస్తారు. ఏమనుకోబాకండి. ఏసీలో ఉంటున్నావు, ఏసీ కారులో తిరుగుతున్నావు, ఏసీ ఇంట్లో ఉంటున్నావు, ఏసీ ఆఫీస్లో పని చేస్తున్నావు అని చెప్పి ఇంకెందుకు చెమట పట్టదు కదా? స్నానం చేయటం ఎందుకు? ఎందుకు ఏసీలో చెమట పడుతుందా? వస్త్రాలు తొడుక్కుంటున్నావు, కానీ ఏం చేయాలి? ఏసీలో ఉన్న స్నానం చేయకపోతే ఒలికి గజ్జి పుట్టుద్ది, ఒంటి రోగాలు వస్తాయి. అలాగే ఆత్మకు కూడా. కాబట్టి పాపరాశి ఇలా మన్నించుము, మా పాప రాశులను రైట్ మాపివేయు దేవా. మాపు చేసి ఇంట్లో పని వాళ్ళని అడుగుతూ ఉంటాం, ఏమాయ్ పడగది మాపు చేసావా? హాల్ మాపు చేసావా? మాపు చేయటం అంటే ఏం చెప్పండి? దైవజనుడు చక్కని మాట వాడుతూ, ఇలా మన్నించుము మా పాప రాశులను శుభ్రం చేయి దేవా, పరిహారము చేయి ప్రభువా. అందుచేత క్రియలోని పాపములను ఒప్పుకొనుము తండ్రి ఎదుట, దేహములోనికి దిగుచ్చు అవి మనలను బాధపెట్టును.